సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడువైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకై వందనములు స్తోత్రములనైనా ఈ ప్రత్యేకమైన సమయమును నీ పిల్లలమైన మాకు మీరు అనుగ్రహింపచేసి, ఇదిగో నీ దాసులు జాన్ ప్రహర్ష గారు, నాయనా నీ దాసునికి మీరు ఇచ్చిన కుటుంబము, నీ దాసునికి మీరు ఇచ్చినటువంటి సంఘాలు, సంఘ బిడ్డలను బట్టి నేను స్తుతించుచున్నాము. నీ కుమారులైన వారిని ఇదిగో గన్నవరం బైబిల్ మిషన్లోనికి మీరు ఆకర్షించుకుని, బైబిల్ మిషన్ పక్షముగా ఎంతో గొప్ప పని నీ దాసులు యవన కాలములో పని చేయుచున్నారు. మిషన్ కొరకు ఎంతో పనిని నీ దాసులు చేయుచుండగా, తద్వారా రావలసిన దీవెన నీ దాసుని యొక్క కుటుంబానికి చేయుచున్న సేవకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము. అలాగే తండ్రి గారు ఈ లోకములో నీ పని చేసి నీవు పిలువగా నీ సన్నిధిలో చేరారు నాయన. వారు చేయించిన ప్రార్థనలు సేవాభివృద్ధికి నాయన తోడ్పడినట్లు తమరు సహాయం చేయించినందుకే నీకు స్తోత్రములు. ఈ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నీ ఘనమైన నామమును మహిమపరచటానికి, కీర్తించటానికి దేవా నాయన నీ నామాన్ని ఘనపరచటానికి మీరు ఏర్పాటు చేసిన కార్యం బట్టి నీకు స్తోత్రములు. పాటను పాడిన బిడ్డలను బట్టి, వాయిద్యములు వాయిస్తున్న పిల్లలను బట్టి, ఈ ఘనమైన కార్యమును ఏర్పాటు చేసిన దాసుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును గూర్చి నైనా మేము మాట్లాడుకునటానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయమును మాకు దయచేయండి. మీరు నిలబడండి మాట్లాడుతూనే చెప్పారు. జ్ఞానము లేని వారము, విద్య కలిగిన వారము కాము, కృప చూపించి నీ కార్యమును జరిగించమని, మీ స్వరమును మీ వాక్కును మాకు దయచేయమని యేసు నామమును బట్టి వేడుకొనుచున్నాం తండ్రి. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మారమో నా తనువు నవ్రాలోమో, దైవాత్మారమో నా తనువు నవ్రాలోమో. క్రీస్తు ప్రభువునందు ప్రియులైన దేవుని విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో దైవ సన్నిధి తైలాభిషేక పండుగలో ఏకీభవించిన మీ ఎల్లరిని ప్రభు తన ఆత్మచేత అభిషేకింపచేసి తన యొక్క ఆశీర్వాదమును కూడివచ్చిన మీ ఎల్లరికి అనుగ్రహించునుగాక. బైబిలు గ్రంథము దేవుని పరిశుద్ధమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథమును దేవుడే వ్రాయించి ఉన్నారు. ఈ గ్రంథాన్ని 40 మంది భక్తులను దేవుడు లేపుకుని వారి చేత ఈ 66 పుస్తకాలు ఆ భక్తుల ద్వారా వ్రాయించినారు. దైవజనుడు దేవదాసయ్య గారు చెబుతూ 40 మంది భక్తులను 40 పెన్నులుగా వాడుకున్నటువంటి దేవుడు 40 మంది భక్తులను 40 పెన్నులుగా వాడుకున్నాడు. వ్రాయించిన వాడు దేవుడే. దేవుని యొక్క చేతుల్లో
40 పెన్నలుగా 40 మంది భక్తులను దేవుడు వాడుకున్నారని దైవజనుడు తెలియచేసినటువంటి మాట ఉన్నది. సెలవు వచ్చిన తర్వాత పెన్నలకు పెద్ద పని లేదు, ఉత్తరాలు లేవు, బ్యాటరీ లైట్లు లేవు, అంతా సెల ద్వారానే. కరెంట్ ఆగిపోతే బ్యాటరీ లైట్లు ఉన్నాయి మీకు ఇంట్లో? ఎవరన్నా టార్చ్ లైట్లు ఉన్నాయమ్మా? టార్చ్ లైట్లు లేవు, వాటితో పని లేదు. సెలవులు వచ్చిన తర్వాత ఉత్తరాలు లేవు, టార్చ్ లైట్లు లేవు, అంతా కూడా సెల్ల మీదే నడుస్తూ ఉంది. గనుక ప్రియులారా, 40 మంది భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించారనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడినటువంటి వాక్యములో అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడై ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మాట రాజైనటువంటి దావీదును గూర్చి వ్రాయబడినది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులైన వారికి నాయకులను ఏర్పాటు చేస్తారు. ఆ నాయకులలో మొట్టమొదటి వాడు మోషే గారు. తర్వాత ప్రవక్తలైన వారిని దేవుడు వారికి ఏర్పాటు చేస్తారు. తదుపరి రాజులైన వారిని దేవుడు వారికి ఏర్పాటు చేస్తారు. సౌలును మొట్టమొదటిగా రాజుగా దేవుడు వారికి ఏర్పాటు చేస్తారు. ఈ సౌలు రాజును ఇశ్రాయేలు ప్రజలే కోరుకున్నారు. ఆ సౌలు రాజును దేవుని ప్రజల మీద రాజుగా నియమిస్తే, సౌలు రాజు దేవుని ఆజ్ఞలను ఆయన తిరస్కరించిన తరువాత, ఆ అభిషేకమును సౌలు పోగొట్టుకున్న తర్వాత రాజుగా దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. యెషయా కుమారులలో 8వ వాడు దావీదు. దేవుడు చెబుతున్నాడు సమూయేలుతో, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు వెళ్ళి అతని కుమారులలో ఒకరిని నా ప్రజలైన ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించుము, అతనిని అభిషేక తైలము పోసి అతనిని రాజుగా ప్రతిష్ఠించుము అని దేవుడు సమూయేలు ప్రవక్తతో తెలియచేస్తారు. సమూయేలు యెషయా యొద్దకు వెళ్ళారు. యెషయా ఇంటికి వెళ్ళి యెషయాతో మాట్లాడినప్పుడు మొదటి కుమారుడు వచ్చాడు. సౌలు అనుకుంటున్నాడు, ఇతనే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజు అని అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టి దానిని దేవుడు లక్ష్య పెట్టాడు, ఇతడు కాడు. గనుక మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. గనుక సమూయేలు యొక్క దృష్టిలో ఎవరు రాజుగా కనబడుతున్నారంటే యెషయా ప్రథమ కుమారుడు కనబడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఎవరున్నారు అని అంటే దావీదు గారు ఉన్నారు. దావీదు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థితిని గూర్చి, దావీదు ఎలాంటి వాడో, ఎంత సుందరుడో దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాట, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సౌందర్యము, ఈ అందము దావీదునకు ఎలాగ వచ్చింది? యనమండుగురుల్లో దావీదు చాలా అందమైన వాడని, అతడు చూచుటకు చాలా సుందరమైన వాడని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది. ఇంత అందము దావీదునకు ఎలాగ వచ్చినది అనంటే, దావీదు దేవుని యొక్క సన్నిధిని కలిగిన వాడై ఉన్నాడు, దేవునితో సహవాసము చేసిన వాడై ఉన్నాడు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 మారులు దేవుని స్తుతించేవాడట. హల్లెలూయా. 3 మారులు ప్రార్థన, 7 మారులు స్తుతి. కనుక దావీదునకు ఇంత సౌందర్యము, ఇంత అందము ఎందుకు వచ్చిందంటే దేవునితో అతను సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దైవ సన్నిధి పండుగలో 40 రోజులు మోషే సుఖోపవాస ధ్యాన దినాల్లో దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చుని దైవ ధ్యానము చేసిన ధ్యానపరులైన వారులారా, దేవుని యొక్క రూపము ఈ 40 రోజులలో
దేవుని యొక్క రూపము మనకు రావలసి ఉన్నది. దావీదు దేవుని యొక్క సన్నిధిలో గడుపుడు ద్వారా ఇంత గొప్ప సౌందర్యాన్ని దావీదు కలిగి ఉన్నాడు అనే సంగతిని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. రోజుకు 3 పూటలు ప్రార్థన చేసి ధ్యానించేవాడని, 7 మార్లు దేవుని స్తుతించేవాడని దావీదును గురించి వ్రాయబడింది. యూదులు దేవుని రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారు. దానియేలు గ్రంథంలో దానియేలు కూడా ఆ రీతిగానే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా 6వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ రాజు చేత, ఆ యొక్క రాజుగారి చేత వచ్చినప్పటికీ, ఆ ఆజ్ఞ వచ్చినప్పటికీ రాజు ఆజ్ఞను ఏమాత్రము లెక్క చేయక దేవుని యొక్క ఆజ్ఞను దానియేలు పాటించాడు. కనుక దానియేలు దేవునికి భయపడ్డాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు విని తన ఇంటికి వెళ్ళి యెరూషలేము దేవాలయము తట్టు ఉన్న కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడని దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తాం. కనుక ఎందుకనగా దేవునిని ప్రేమించేవారు, దేవునికి భయపడేవారు, దేవునిని ప్రేమించేవారు దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేరు. అందుచేతనే ప్రియులరా, దానియేలును గూర్చి వ్రాయబడిన మాట, రోజుకి 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడని మనం చూస్తాం. అలాగే మోషే 40 దినములు దేవుని సన్నిధిలో ఆయన గడిపినట్లుగా లేఖనములో మనం చూస్తాం. అదే ఈ యొక్క తైలాభిషేక పండుగ యొక్క ఆ సారాంశమై ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కనుక దైవ సన్నిధిలో గడిపినట్టు మోషే యొక్క ముఖము 40 దినాలు ఆహారము తీసుకోలేదు, నీళ్లు త్రాగలేదు, అలాగే నిద్రపోలేదు. 40 రోజులు దైవ సన్నిధిలో దేవునితో సహవాసము చేశారు. మోషే ఉపవాసము చేశారు. అయినా మనమే దైవజనుడైతే దీనికి సుఖోపవాసం అని పేరు పెట్టారు. అంటే మోషే వల్లే మీరు 40 దినాలు ఉపవాసం చేయలేరు, కానీ సుఖోపవాసము చేయండి అని దైవజనుడు తెలియజేస్తారు. సుఖోపవాసం అనగా ప్రార్థన అయిన తర్వాత భోజనము చేయటం. వినాలి, ఇలా నా మాటలు కొంచెం నిద్ర వస్తాయి మీకు. ఆ సుఖోపవాసం అనగా ప్రార్థన అయిన తర్వాత భోజనము చేయటం. కాబట్టి మోషే వల్లే మనం చేయలేము, కానీ 40 దినాలు మోషే వల్లే సుఖోపవాస ప్రార్థన మీరు చేస్తే దేవుని శక్తిని మీరు పొందుకుంటారని దైవజనుడు ఆనాటి కాలంలో తెలియచేసినటువంటి మాట ఉన్నది. 40 దినాలు అన్నము లేకపోయినా, నిద్ర లేకపోయినా మోషే యొక్క ముఖము చిక్కిపోలేదు, మోషే యొక్క ముఖము పాలిపోలేదు. కనుక మోషే యొక్క ముఖము మెరిసింది, ఆయన ముఖము మెరిసింది. ఆ యొక్క మహిమను చూచి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మహిమను, ఆ యొక్క మోషే ముఖాన్ని చూడలేకపోయారని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్ల, దేవునికి భయపడి దేవుని ప్రేమించి దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో సహవాసము చేసిన వారి యొక్క స్థితి ఎలాగ ఉంటుందో పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. అదే దానియేలు గ్రంథములో షద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి ఆ రాజుగారు దర్యావేషు రాజు శాసించినటువంటి ఆ ప్రతిమకు వారు నమస్కారము చేయలేదు. వారు అంటున్నారు రాజుతో, అయ్యా మేము మాత్రము నీవు నిలబెట్టించిన ఆ ప్రతిమకు మాత్రం మేము నమస్కారము చేయము, కనుక నీవు అగ్నిగుండములో వేసినా మేము భయపడం. హల్లెలూయా. ఏమన్నారు? నీవు అగ్నిగుండములో వేసినా భయపడం, ఎందుకంటే మా దేవుడు అగ్నిగుండము నుండి కూడా రక్షించటానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, మరణాత. కనుక ప్రియులారా, దేవుని ప్రేమించేటువంటి పిల్లలు ఎంత ధైర్యముగా ఉంటారో, దేవుని ఆజ్ఞలు పాటించేవారు ఎంత ధైర్యముగా ఉంటారో. నీవు మమ్మను అగ్నిగుండములో వేసినా మా దేవుని కొరకు మేము చనిపోతాం తప్ప నీవు నిలబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కారము చేయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, విశ్వాస త్యాగం. హల్లెలూయా. విశ్వాస త్యాగం. విశ్వాసులమైన మన జీవితంలో అగ్ని లాంటి శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడితే మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. అన్యజనుల మధ్య దేవుని శక్తి ఏంటో అన్యజనులు తెలుసుకుంటారు. కనుక అగ్నిగుండములో వేసిన వారు కాలిపోలేదు. ప్రియులారా, అందుచేతనే రాజు వాళ్ళు చూచినప్పుడు మన ముగ్గురిని వేసాము, మా 4వ వ్యక్తి నాకు కనబడుతున్నాడు, అతనికి రూపము దేవత రూపము వలె ఉన్నదని సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు.
తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత షద్రకు మేషకు అబేద్నెగోలు సేవించుచున్న దేవుడే నిజమైనటువంటి దేవుడు. కనుక భక్తిలో శ్రమ రావచ్చు, ఆ శ్రమలో దేవుని కొరకు నిలిస్తే దేవుని శక్తి ఏంటో తెలుసు. అందుచేతనే ఎందుకు అంత ధైర్యంగా చెప్పారంటే షద్రకు మేషకు అబేద్నెగోలకు దేవుని శక్తి ఏంటో వారికి తెలుసు. అందుచేతనే రాజుగారి దిద్ద అంత ధైర్యంగా వారు మాట్లాడారనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను కాక. అందుచేతనే ప్రియమైన వాళ్ళరా, ఒక సమయంలో రాజుగారు తినే భోజనాన్ని పెట్టమన్నారు. అది మాకు వద్దన్నారు వాళ్ళు. రాజుగారు తినే భోజనం మాకు వద్దు, మాకు శాకాహారం పెట్టమన్నారు. ఆయన అన్నాడు అతని మంత్రి అన్నాడు, మీరు శాకాహారం తింటే మీ ముఖాలు చిక్కిపోతాయి, రాజుగారు ఆజ్ఞాపించారు కాబట్టి నా ఉద్యోగం ఊడిపోద్ది, అలా చేయవద్దని చెబితే లేదు, 10 దినాలు మమ్మల్ని పరీక్షించు, 10 దినాలు శాకాహారం పెట్టి మమ్మల్ని పరీక్షించండి, మా ముఖాలు చూడండి, మాంసాహారం తిన్నటువంటి వారికి ముఖాలు ఎలాగున్నాయో శాకాహారం తిన్నటువంటి వారి యొక్క ముఖాలు ఎలాగున్నాయో పరీక్షించండి అని చెప్పినప్పుడు 10 దినములైన తర్వాత మాంసం తిన్నవారి ముఖాల కంటే కాయగూరలు తిన్నవారి యొక్క ముఖాలు చాలా కళగా ఉన్నాయి. ఎక్కడిది ఈ కళ, ఎక్కడిది ఈ అందం అనంటే ప్రియమైన వాళ్ళరా, అది దేవుడు ఎక్కడిది అనంటే దేవునికి భయపడ్డారు, దేవుని ఆజ్ఞలు పాటించారు. దైవజనుడు దేవదాస్ గారు చెబుతున్నారు, ఈ అందం ఈ కళ దావీదు గారికి, అలాగే ప్రియులరా ఈ కళ ఈ అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆహారం వలన వచ్చిన అందం కాదు, ఆహారం వలన వచ్చిన అందం కాదు, ఆజ్ఞలు పాటించటం వలన వచ్చిన అందం. చెప్పడం కూడా దేవునికి మహిమ. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటం బట్టి వచ్చినటువంటి కళ. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులాతో సూర్యుండై నాటి యేసు శుభగుణము, సూర్యుండై నాటి యేసు శుభగుణము నాతో షారోను మైదానముతో సమమైన ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా, ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. కనుక ఈ సౌందర్యం ఈ అందం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటను బట్టి దావీదుకు వచ్చింది, మోషే గారికి వచ్చింది, దానియేలు గారికి వచ్చింది, అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలకు సౌందర్యము వచ్చింది. అందుచేత ప్రియరా, దేవుని యొక్క ఆజ్ఞలు దావీదు పాటించాడు. 3 సార్లు రోజుకి ప్రార్థన చేశారు, 7 మార్లు స్తుతించేవారు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాడు, ఆయన రాజుగారు. రాజుగారికి అనేకమైన పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నా దావీదు చెప్పిన మాట, దావీదు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కడో గొర్రెల దొడ్డులో నన్ను తీసుకుని వచ్చి ఈ గొప్ప సింహాసనమును నా తండ్రి నాకు ఇచ్చాడు, కాబట్టి నా తండ్రి యొక్క ఆజ్ఞలను, నా దేవుని యొక్క ఆజ్ఞను నేను పాటించాలని రాజు అయినప్పటికీ కూడా, ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా పిల్లల ప్రాధాన్యత దేవుని సన్నిధికి దావీదు ఇచ్చాడు. కనుకనే అతని యొక్క రూపము ఎంతో చక్కని వాడు అనే మాటను దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ప్రియుల మనము ఎవరికి మన యొక్క పనుల విషయంలో దావీదు దేవునికి సమయమిచ్చాడు. దావీదే రాజుగారే దేవునికి సమయమిస్తే మనం దేవునికి సమయమిస్తున్నామా? మనమైతే లోక సంబంధమైన పనులకు సమయమిస్తాం. అందుచేత ప్రియమైన వారరా, దేవునికి సమయమిచ్చిన వారిని దేవుడు ఎలాగూ ఆశీర్వదిస్తాడనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి సమయాన్ని కేటాయించాడు. కనుక చేత ఎక్కడ దావీదు దేవుని విషయంలో ఆయన రాజీ పడలేదు. దేవునికి సమయాన్ని ఇచ్చాడు, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. కనుక ఆ యొక్క అందమైనటువంటి ఆ స్థితిని ఆయన కలిగిన చేతనే సమయాలతో దేవుడు తెలియచేస్తున్నాడు, ఇతడే నేను కోరుకున్నటువంటి వాడు, అతని మీద తైలము పోసి నా ప్రజలను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించుము అనే మాటను సమయాలతో దేవుడు తెలియచేసినటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక సౌలు తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించబడ్డాడు. కనుక ఈ యొక్క అభిషేకము ద్వారా ప్రతిష్ఠిత ద్వారా
పరిశుద్ధత కలుగుతుంది. దేవుని యొక్క పని చేయటానికి, దేవుని యొక్క ప్రజలను పరిపాలన చేయటానికి రాజుగా నియమించమని దేవుడు తెలియచేస్తాడు. నిర్గమకాండములో చూస్తాం, మోషేతో చెబుతున్నాడు, మందిరమును ప్రతిష్ఠించమన్నాడు. అలాగే తర్వాత నాకు యాజకుడిగా ఉండటానికి అహరోనును అనే కుమారులను యాజక వస్త్రములు వేసి అతనిని తైలము పోసి అభిషేకించమని 40వ అధ్యాయములో నిర్గమకాండములో మోషేకు దేవుడు తెలియచేసినటువంటి మాట అయినది. కనుక తైలము పోయిటలో ఉద్దేశం ఏమిటనంటే ఆ వ్యక్తి ఆయన దేవుని యొక్క పని కొరకు ప్రతిష్ఠించబడుతున్నాడు. ఆ ప్రతిష్ఠత ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాడు. ఈ దినమున దేవుని పిల్లలమైన మనలను ఆయన అభిషేక తైలమును పోసి మనను దేవుని కొరకు, ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన మనలను తన యొక్క తైలము పోసి ఆ యొక్క తైలము ద్వారా మనం ప్రతిష్ఠిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్న విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనుడు చెప్పినటువంటి ఒక మాట, అయ్యగారు అన్నటువంటి మాట, స్వస్థత 30 దంతలు, ఆదివారపు ఆరాధన 60 దంతలు, దైవ సన్నిధి 100 దంతలు అన్నారు. స్వస్థత 30 దంతలు, ఆరాధన 60 దంతలు, సన్నిధి 100 దంతలు. దేవునికి స్తోత్రం. నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే, ఆ సన్నిధి కలిగి ఉన్న ఆ నరుడే ధన్యుడు, ఆ సన్నిధి కలిగి ఉన్న ఆ నరుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు. కనుక సన్నిధి కలిగిన వారు ధన్యులు. నీ సన్నిధి కోరినట్టు మానవుడే ధన్యుడు, ఆ సన్నిధిని కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. బైబిల్ మిషన్ యొక్క ప్రియులరా మూలం ఉద్దేశము దేవుని యొక్క సన్నిధిని కలిగినట. ఏ మిషన్లో లేనటువంటి ఈ దైవ సన్నిధిని దైవజనుడు మనకు తెచ్చారు. ఆ సన్నిధిని కలిగి ఉన్నమన్నారు. బైబిల్ గ్రంథములో దైవ సన్నిధి కలిగిన వారి యొక్క రూపాలు ఏ రీతిగా ఉన్నవో లేఖనములు మనం చూచాం. కనుక ప్రియమైన వాళ్ళరా, అటు దైవ సన్నిధిని మనం కలిగి ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడవలసిన వారం ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా మోషే గొప్ప శక్తిని ఆయన సంపాదించుకున్నాడు. 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయన కాలు సత్తువ తగ్గలేదు, కంటి చూపు మాన్యము కాలేదు. అంత శక్తిని దేవుడు మోషేకి అనుగ్రహించారు. అందుచేత దైవజనుడు దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఆ సన్నిధి యొక్క శక్తి, ఆ సన్నిధి యొక్క బలము ఎంతో శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడేటువంటి శక్తిని దైవ సన్నిధి కలిగి ఉన్నది. అందుచేతనే ఆ భక్తుడు తెలియచేశారు, నీ సన్నిధి కోరినట్టు మానవుడే ధన్యుడు, ఆ సన్నిధిని కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. సన్నిధి ఎలాంటి కార్యములు చేస్తే కీర్తనలు, పాపములు పడగొడుతుంది నీ సన్నిధి, రుణాలను రద్దుపరుస్తుంది నీ సన్నిధి, వ్యాధులను పోగొడుతుంది నీ సన్నిధి. అట్టి సన్నిధిని దైవజనుడు మనకు నేర్పించారు. అట్టి సన్నిధిని మోషే కలిగి ఉన్నారు, అట్టి సన్నిధిని యాకోబు కలిగి ఉన్నారు, అట్టి సన్నిధిని దావీదు కలిగి ఉన్నారు. అందుచేతనే దావీదు అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అనే మాటను దావీదు తెలియచేస్తారు. అంటే దైవ సన్నిధిలో ఎలాంటి స్థితి ఉన్నదో భక్తులు తెలియచేసినటువంటి మాటలు మనం చూస్తున్నాం. కనుక దైవ సన్నిధి ఆదరణ, సంతోషము, ఆనందము, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యముగా ఉంటాం. కనుక దైవ సన్నిధిని కలిగి ఉంటే చక్కగా పాటలు పాడగలవు, దైవ సన్నిధిని కలిగి ఉంటే వాక్యాన్ని చదవగలవు, దైవ సన్నిధి కలిగి ఉంటే ఎంతో ఆనందాన్ని నీవు అనుభవించగలవు. కనుక అటు సన్నిధిని ప్రియులరా, అటు సన్నిధి భాగ్యాన్ని బైబిల్ మిషన్ పిల్లలమైన మనకు దేవుడు అనుగ్రహింపచేస్తారు. ఈ రోజున దైవ సన్నిధి తైలాభిషేక పండుగ కార్యక్రమం లేఖించిన మనము ఈ 40 రోజుల సుఖోపవాస ధ్యాన దినాలు చేసి ఈ రోజున దేవుడు మనను తైలము పోసి ప్రతిష్ఠించడం ద్వారా ఆయన మనలను పరిశుద్ధపరుస్తున్నాడనే విషయాన్ని తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం బట్టి దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.